అందరికీ నమస్తే. ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం మనము. ఒకసారి మన కేటీ రామారావు ఎట్లా మాట్లాడుతుండో చూడండి. మన ఓవర్ యాక్షన్ రామారావు. మన రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి నీకు శాంతి భద్రతల గురించి మాట్లాడాలంటే మన కేటీఆరే మాట్లాడాలి. ఎందుకంటే ఈయన ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే శాంతి భద్రతలు అంటే నయంతో అసలు ఈయనకు సంబంధమే లేదు. వీళ్ళ అయ్యకు ఈయనకు నయంతో సంబంధాలే లేవు. అసలు గన్కర్చలే లేదు. అప్పుడు కాల్పులే జరపకుంటూరు ఈ దళితులు చేసినటువంటి పాలనలు. అప్పుడు ఇప్పుడేమో సంసారం ముచ్చట్లు మాట్లాడదు. అరే వాడెవడో దొంగ గంట సేపట్లో పట్టుకుంటారు వాడిని. దాన్ని తీసుకొచ్చి రేవంత్ అన్న గుర్తుపోయింది. అసలు నువ్వే కదా పెద్ద పెద్ద రౌడీలతో లింకులు పెట్టుకొని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి దందాలు పెట్టుకొని నయం నువ్వు వాడుకున్నంత వాడుకొని ఆయనతోటి అడ్డమైన వసూలన్నీ చేపించి ఆఖరికి వస్తే పైసల కాడ తేడా వచ్చేసరికి సంపించినవు ఆయన. అట్లాంటి గుండాలతోటి రౌడీలతోటి సంబంధాలు పెట్టుకొని నువ్వేదో పెద్దగా ఏదో అలచల్ చేసిండ్రు ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. రేవంత్ అన్న చూడండి ఈరోజు గంజాయిని మొత్తం రూపు మార్పిండు, డ్రగ్స్ను రూపు మార్పిండు. మరి నువ్వేమో గంజాయి బ్యాచ్ని మొత్తం పెంచి పోషించినావు, గంజాయి దందలకు తెరలేపినావు, డ్రగ్స్కు తెరలేపినావు, ఇంటర్నేషనల్కేంటి మొత్తం బయట దేశాలకేంటి డ్రగ్స్ను సప్లై చేయించినావు, హైదరాబాద్ని మొత్తం ఖరాబ్ చేసినావు, పబ్ కల్చర్ తెచ్చినావు, పనికిమాలిన లాక ఇప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రజలారా ఒకసారి గమనించండి. ఇంకో మహానుభావుడు ఏదో మాట్లాడుతుండు. ఇగో చూడండి. ఈయన ఎవరు అంటే ఈయన పేరు ఏం పేరు ఏదో జీవన్ రెడ్డి అంట. చూసినావా ఈ మునగాడంట సిపి సజ్జనర్కి లాగుల తొండలు ఇస్తున్నాడు. అంటే వీళ్ళ అరాచకాలు చూడండి ఎంతున్నాయి. పవర్లో ఉన్నప్పుడు ఎట్లా చేసి ఉంటారు వీళ్ళ అరాచకాలు. పవర్ పోతేనే వీళ్ళు ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దుగాల మళ్ళీ పవర్ వస్తే ఎట్లా చేస్తారు? వీళ్ళకి పవర్ ఇవ్వడానికి ఇస్తాడా? ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తే వీళ్ళు మళ్ళీ గెలిచే శాతాలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? పవర్ పోయినా ఇంతగానో అహంకారం ఉన్నది అంటే ఎవరిని చూసుకొని? ఇలా దొంగ కేటీ రామారావుని చూసుకొని. పవర్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసిరు కాబట్టి ప్రజలు వీళ్ళను చెప్పులు తీసుకొని మోకాల మీద పటాపటా కొట్టి ఓట్లు మొత్తం కాంగ్రెస్కి గుద్దిరు. ఈ దరిద్రులు చేసినటువంటి ఇట్లాంటి అరాచకాల వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం సంకనాకిపోయింది. కొంచెం అన్న సిగ్గు లేకుండా సిపి సజ్జనర్ని తిడతారా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లనే వీళ్ళు ఇంతగానో తిడుతారంటే మరి పదవి లేనప్పుడే ఇట్లా తిడుతారంటే పదవి ఉంటే ఎట్లా తిడతారా వీళ్ళు? కాబట్టి వీళ్ళ అరాచకాలకు చమరగీతం పాడాలి. వాస్తవానికి రేవంత్ అన్న కూడా ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడో లోపలేయాలి వీళ్ళు చేసినటువంటి అరాచకాల వల్ల. కానీ కాకపోతే పక్కా సాక్ష్యంతో లోపలేద్దామని చూస్తున్నాడా లేకపోతే ఎందుకు ఆలోచన చేస్తుండో అర్థమవుతలేదు. కానీ వీళ్ళ దౌర్జన్యాలకు చమరగీతం పాడితేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. మొన్నగోడు పాడి కౌశిక్ రెడ్డి ఆడు పనికిమాలిన కౌశిక్ రెడ్డి అనాలి వాడిని. నిజంగా పాడి అనడం కంటే పాడేని అడ్డం పెట్టుకొని గెలిచినాడు కాబట్టి వాడిని పాడి తీసేసి పాడే అనాలి. పాడే కౌశిక్ రెడ్డి, పాడు మళ్ళీ కౌశిక్ రెడ్డి అనాలి వాడిని. వాడేవాళ్ళేగాడు వాడు పోలీసు వాళ్ళని కూడా మతం పేరు పెట్టి దూషిస్తున్నాడు. అసలు వాడు ఎమ్మెల్యే ఎందుకు అయ్యాడో వానికి అర్థమవుతలేదు. నిజంగా వాడు శివరాజకీయం చేసిండు కాబట్టి పాపం వీడు చచ్చిపోగలడు, నిజంగానే భార్య పిల్లలను పెట్టుకొని చచ్చిపోగలడు అని చెప్పి వాడిని గెలిపించారు ప్రజలు. తీరా చూస్తే వాడు మొత్తం వాళ్ళ ప్రజలు మొత్తం తలదించుకునేటటువంటి వ్యవహారం చేస్తున్నాడు. వాడు పెద్ద దళిద్రుడు వాడు. ఇంకో ఆయన మన కేటీ రామారావు ఏదో మాట్లాడుతుంది చూద్దాం. మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతాను. రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం మా నాయకుడిని. మరి ఇక్కడ పనికి అరే చూతగలరా, రాహుల్ గాంధీ ఎక్కడా, సోనియా గాంధీ ఎక్కడా, మీరెక్కడరా? మీరు పనికి మాలిన వాళ్ళు. మీరు అమరవీరులను అడ్డం పెట్టుకొని గెలిచి ఏదో దేశకి నేత అని చెప్పి పేరు చెప్పుకొని ఏతులు కొట్టుకునేటోళ్ళు మీరు. రాహుల్ గాంధీ గారు ఎక్కడ, మీరెక్కడరా? ఆయనకి మీకు పోలిక వింటారా?
బొచ్చుకు ఏమో అంటారు చూడు దానికి ఇంత తేడా ఉంది. వీళ్ళంట రాహుల్ గాంధీని వీళ్ళతోటి పోల్చుకుంటున్నారు. ఉం? రాహుల్ గాంధీ సోనియా గాంధీ కళ్ళల్లో కన్ను పెట్టి సూటిగా చూడనీకే శాతగానంలో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ తోటి సోనియా గాంధీ తోటి పోల్చుకుంటారు ఈ కల్పకుంట్ల దొంగలు. వాళ్ళ కుటుంబం ఎక్కడ? వాళ్ళ దేశం కోసం మొత్తం వాళ్ళ వంశాన్ని మొత్తం ప్రాణత్యాగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేశం కోసం. మీరెవరు? మీ స్వలాభాల కోసం, మీ ఫామ్ హౌస్ల కోసం, మీ పదవుల కోసము తెలంగాణ ప్రజలను చంపినటువంటి సన్నాసులు మీరు. ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారితో మీరు కంపెనీ చేసుకుంటున్నారంటే నిజంగా